హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దేవి. ఈరోజు మీకు వ్యాలంటైన్స్ డే స్పెషల్ స్వీట్ చూపించబోతున్నానండి. మనం ఇంట్లో ఎప్పుడు చేసుకునే రౌండ్ షేప్ గులాబ్ జామ్స్ కాకుండా వ్యాలంటైన్స్ డే సందర్భంగా కొంచెం డిఫరెంట్గా హార్ట్ షేప్లో గులాబ్ జాములు చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఎలా చేయాలంటే నన్ను ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 200 గ్రాములండి. మీకు నచ్చిన ఏ గులాబ్ జామ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ స్మూత్గా కలపాలి. చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం రెడీ చేద్దాం. 200 గ్రాముల పిండికి 500 గ్రాముల పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. కాస్త ఎక్కువైనా పర్లేదు. పంచదార మునిగేంత వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరి తీగ పాకం రానవసరం లేదండి, కొంచెం జిగురుగా ఉంటే చాలు. పాకం వచ్చేసినట్టే. గులాబ్ జాములకి అంత జిగురుగా ఉండకూడదు, లైట్ పాకం రావాలి. ఈ పంచదార పాకం వచ్చేలోపు చిన్న పని చేద్దాం. ఇక్కడ యాలకుల పౌడర్ చేస్తున్నానండి నేను. ఇక్కడ నేను ఒక 5 యాలకులు తీసుకున్నాను, 2 స్పూన్లు పంచదార వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్ పౌడర్ లాగా అవుతుందండి. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు దాన్ని జల్లించుకోవాలి. ఇలా అయితే దాంట్లో ఉన్న వేస్ట్ అంతా ఉంటుంది కదండి, అవేమి మనకి నోటికి తగలవు. మా అబ్బాయి తగిలితే అస్సలు తినడండి, అందుకనే నేను ఎప్పుడు ఎలాగైనా చేస్తాను. ఈ లాస్ట్ మిగిలింది టీలో వేసుకుంటే టీ సూపర్గా ఉంటుందండి. స్మెల్ అయితే భలే వస్తుంది. ఏ స్వీట్లో అయినా సరే కంపల్సరీగా ఈ పౌడర్ వేయాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే స్వీట్లకి రారాజు ఈ ఇలాచీ పౌడరేనండి. అందుకేనేమో దీని రేటు కూడా ఎక్కువే. మనకి ఇక్కడ పంచదార పాకం వచ్చేసిందండి. చూడండి, మరి తీగ పాకంలా కాకుండా కాస్త జిగురుగా అయితే చాలు. మనకి ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే. లాస్ట్ మనం చేసుకున్న ఈ ఇలాచీ పౌడర్ వేసుకొని కాస్త కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పాకాన్ని గోరువెచ్చగా చల్లారనిద్దాం. మనం ఇంత ముందు కలుపుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని ఒక పళ్ళెం పైన కానీ లేదా చపాతీ పీట మీద కానీ కొంచెం మైదా పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. మరీ చపాతీ అంత పలచగా కాదు, కాస్త మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ మౌల్డ్తో గులాబ్ జామున్స్ కట్ చేసుకోవాలి. ఈ మౌల్డ్ లేని వాళ్ళు స్పూన్తో కానీ చాక్తో కానీ కట్ చేసుకోవచ్చు, కానీ షేప్ అంతగా బాగా రాదు. మీకు విషయం చెప్పనా, నా దగ్గర కూడా ఈ హార్ట్ షేప్ మౌల్డ్ లేదండి. దీన్ని నేనే చేశాను. ఎలా అంటే టెఫ్లన్ టేప్ ఉంటుంది కదండి, ఆ టెఫ్లన్ టేప్కి పైన ఉన్న క్యాప్ని తీసుకొని దాన్ని కాస్త వేడి చేసి హార్ట్ షేప్ వచ్చేటట్టు చేశానండి. ఎలా ఉంది నేను తయారు చేసిన ఈ హార్ట్ షేప్ మౌల్డ్? నా కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ని వేడి చేయాలి. మరీ ఎక్కువ వేడి చేయకూడదు, అయితే వెంటనే కలర్ వచ్చేస్తాయి. కాస్త ఒక 5 మినిట్స్ వేడి చేస్తే చాలు. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ హార్ట్ షేప్ గులాబ్ జామున్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల లాభం కూడా ఉందండి.
మనం రౌండ్ గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు లోపల ఉండలాగా ఉండిపోతాయి కొంతమందికి, అలాగే బయట క్రాక్ లాగా పడిపోతుందండి. వీటికి అలాంటివి ఏమీ రావు, చాలా స్మూత్గా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, మీకే తెలుస్తుంది కదా. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ పాకం చేసుకున్నాం కదండి, అది కాస్త చల్లారింది. ఇప్పుడు దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ గులాబ్ జామున్స్ పైకి తేలుతాయి. ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ లోపలికి నొక్కు పట్టుకోవాలి, అప్పుడైతేనే పాకం బాగా పడుతుంది. ఇలాగే ఇంకొన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఈ పంచదార పాకంలో వేసుకోవాలి. వేసుకున్నాక ఈ బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అలాంటప్పుడే ఈ గులాబ్ జామ్స్కి బాగా ఈ పాకం అనేది పడుతుంది. 30 నిమిషాలు అయిపోయిందండి. చూడండి ఎంత బాగా పాకం పట్టాయో చూస్తే తెలుస్తుంది కదా. అంతేనండి, మన హార్ట్ షేపు గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లో డెకరేట్ చేసుకుందాం. ఇలా డెకరేట్ చేసి మీకు ఇష్టమైన వారికి పెడితే మాత్రం వెంటనే ఫిదా అయిపోతారు మీకు. ఎందుకంటే మీలో ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది, అలాగే తెలుస్తుంది కూడా. వీటిని టేస్ట్ చేయకముందే చెప్తారండి వీటిని చూసి చాలా బాగున్నాయని. క్యాండిల్ లైట్ డిన్నర్లో ఈ స్వీట్ పెడితే చాలా ఇంప్రెస్ అవుతారు. నా ఈ ఐడియా అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.